ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. ఉపాధి హామీ పథకంలో హక్కుదారులకు వసతులు కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో చెరువు పూడికతీత పనులను ఇటీవల ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతన హక్కుదారులకు కనీస వేతనాలు కల్పించాలని హక్కుదారులు కోరుతున్నారు. పని ప్రదేశాల్లో త్రాగటానికి నీరు, మెడికల్ కిట్లు, పనిముట్లు వంటి కనీస సదుపాయాలు కూడా అధికారులు కల్పించడం లేదని వారు చెబుతున్నారు. ఓ పక్క ఎండలు, మరో పక్క బుక్కపోతతో వారు అల్లాడిపోతున్నారు. కొత్తగా ముఖ ఆధారిత యాప్ వల్ల సర్వర్లలో వచ్చే ఇబ్బందుల కారణంగా పనులకు వచ్చే ఉపాధి హామీ లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులపై వేతన హక్కుదారులు మట్టి తీసేందుకు పనిముట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. నల్లూరు గ్రామం మాది నల్లూరు గ్రామం అండి. ఉపాధి పని చేస్తున్నామండి. మాకు గిన్నెలు గట్ట ఏమీ ఇవ్వలేదండి. పూర్వం ఇచ్చారు కానీ అది ఏమీ పని అవ్వలేదండి. మా ఇంట్లో సొంత గిన్నెలు తెచ్చుకుని మా చెరువు పని చేస్తున్నామండి. మా గిన్నెలు గట్ట ఏమీ ఇవ్వలేదండి. ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇచ్చారండి కానీ అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదండి. అప్పటి నుంచి కూడా ఇంకా మా సొంతయ్య తెచ్చుకుని మేము చేస్తున్నాం. చెరువు సంరక్షణ అయ్యింది. ఉపాధి హామీ పని చేస్తున్నామండి. కానీ ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు కదా, ఫోన్ ప్రాసెసింగ్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మందికి కేవైసీ ప్రాబ్లం వల్ల లేకపోతే ఫేస్ లాక్ అవడం వల్ల సర్వర్ తేడా వల్ల మాకు సిస్టమ్ లో మాకు పని జరగట్లేదు. చాలా మంది పనికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మేటికి అంతా చేయడానికి కూడా మాకు చాలా చిరాకుగా ఉందండి. ఈ పని అయితే చాలా చేయడానికి కష్టంగా ఉంది. మేము చేయలేకపోతున్నాం. ఈ సిస్టమ్ అయితే మార్చండి. చేసిన వాళ్ళకి మాత్రం చలివేంద్రాలు గాని, విశాలంగా కూర్చోవడానికి విశ్రాంతిశాలలు గాని ఏమీ లేక పనిచేసి కార్మికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అవి ఒకటి కల్పించండి. ఈ ఫోన్ సిస్టమ్ మాత్రం ముఖ్యంగా మార్చండి ప్లీజ్, దయచేసి.